అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా వాడుకోండి. చీఫ్ సెక్రటరీ గారితో కూడా ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా ఇట్లాంటి వాటి దగ్గర వెనుక ముందు ఆలోచన చేయాల్సిన పర్లేదు. ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి, దాంతోనే ఇది చేసుకోండి. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు ఈ తరగాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పట్టుకోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉంచాలి, ఎక్కడ రిస్టోర్ చేయాలి, మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి, ఎక్కడికక్కడ పవర్ ఏదైనా అవసరమైతే ఇచ్చేయండి. పవర్ రిస్టోర్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి, నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఒక డిపార్ట్మెంట్ నాకు తెలుసు, ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్, ఇప్పుడు మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంతా ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ 1000 ఫోర్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. దాదాపుగా 2000 మంది అందుబాటులో ఉండు. ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి. ఒకవేళ ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఏదంటే ఎయిర్ లిఫ్ట్ చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా చేసుకునేది ఉంటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి. డిజాస్టర్ నుంచి అరుణ్ కుమార్ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి. లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో 2 గంటలలో 42 సెంటీమీటర్ల వర్షం పడ్డది. దాదాపుగా దాంతో పూర్తిగా అతలాకుతలం అయిపోయింది ఖమ్మం. దాంట్లో కొత్త కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయాన్ని అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు. అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా. చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పడతాయని వాతావరణ శాఖ ఇచ్చిందో మీరు స్పెషల్ ఆఫీసర్ని డెప్యూట్ చేయాలి, సీనియర్ ఐఏఎస్లను. అంతకుముందు అక్కడ కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళను లేకపోతే ఆ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే ఆ కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది, కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి రాబోయే 72 గంటలు ఈ విధంగా తీసుకోండి. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి. అందరూ డ్యూటీలో చేరాల్సిందే. Subscribe us and press the bell icon for more interesting updates.